నాకు తెలిసిన కొంతమంది ఏం చెప్పిండ్రు అంటే, "అన్న వాని దగ్గర ఎక్కువ డబ్బులున్నాయి. వాడు అందరికి తినిపిత్తాండు, తాగిపిత్తాండు. అందరూ కలిపితే ఏందన్నా నువ్వు వాడిని నిన్నెందుకు పట్టించుకోవు" అని అడిగిండు. అందరు ఏం చేస్తారు అని అంటే, ఎవని దగ్గర డబ్బు ఉన్నదో వాని దగ్గర మంచిగా పోయి వానికి భజన చేసుకుంటా, వాడు తినిపిత్తే, తాగిపిత్తే తాగుకుంటూ ఉంటారు. కానీ నా క్యారెక్టర్ అది కాదు. ఒకని దగ్గర చేయి చాపడం నాకు ఇష్టం ఉండదు. మళ్ళీ ఏంటంటే వాని దగ్గర నువ్వు ఒకసారి తిన్నావు అని అంటే, రేపటి రోజున వాడు ఏదో ఒక టైంలో నేను ఒక మాట అంటాడు. ఆ మాట అంటే నువ్వు పడాల్సి వస్తుంది. ఎందుకంటే వాడు పెట్టింది నువ్వు తిన్నావు, వాడు తాగిపిచ్చి నువ్వు తాగినావు కాబట్టి వాడు మాట అంటే ఖచ్చితంగా పడాలి. నేను ఏదో నా క్యారెక్టర్ ఎలాంటిది అని అంటే, నేను ఎవరి దగ్గర మాట పడేటోని కాదు. నాకు ఎంతో కొంత సంపాదించుకునేంత స్తోమత ఉన్నది. నా కష్టంతో నేను బతుకుతున్నా కాబట్టి, ఒకని మోకాన్ చేతి నీళ్ళు నేను తాగేవాడిని కాదు కాబట్టి, నేను అలాంటి వాళ్ళ దగ్గరికి పోను. ఇప్పుడు ఏంటంటే అందరికీ ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎవడో ఒకడు లీడర్ అని ఉంటాడు, మన దగ్గర కొన్ని డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులు ఉంటే ఆడ తాగిపిస్తానని వెనక 10 మంది పోతారు. ఆ 10 మంది కూడా మనకి ఏం పనికి రారో అని ఆయనకు కూడా తెలుసు. కానీ ఏంటంటే ఇప్పుడు నా పైసలు ఉన్నాయి కదా, నేను చూపించుకోవాలి, నా వెనక 10 మంది ఉన్నారు అని వాడు రోజు వాళ్ళకి తాగిపిస్తాడు, తినిపిస్తాడు. అలా వచ్చేది ఏం లేదు. వాడు వాళ్ళకి పెట్టే పైసలతోటి ఎవరైనా పేదోళ్ళకి పెట్టుకుంటా, పేదోళ్ళు ఏంటంటే సచ్చరాక వాడిని చూసి తలుసుకుంటారు. అది ఉత్తగా వానికి ఏంటంటే ఆ తాగిపిత్తే ఏంటంటే తాగుతానికి తాగినోనికి తృప్తి ఉండదు, తాగిపించినోనికి తృప్తి ఉండదు. ఉత్తగా డబ్బులు ఖర్చు పెట్టుడు తప్ప ఏం లేదు. ఇప్పుడున్న పోరగాళ్ళు ఏంటంటే అందరు ఈ సొంటోళ్ళకు బానిసలు అయిపోయారు. వాడేమనంటే, "అన్న నేను అత్తానన్న, రారా ఏడున్నవరా" అంటే, "నేను అత్తానన్న తాగుదామన్నా" అని పోతాను తప్ప వాడు ఏం చేస్తాడు, రోడ్ల మీద బొరుతాండా చేస్తాడా అనేది అలా ఆలోచించుకుంటలేడు. మళ్ళీ వాడు ఏంది అంటే వాడు ఏదో నేనేదో వాళ్ళకి ఏదో ఉద్ధరించిన వాళ్ళు నేను ఏది చెప్పినా వాళ్ళు వింటరు అనే ఫీలింగ్లు ఉంటాను కాబట్టి అలాంటి వాళ్ళు ఎంబడి తిరగకండి. తిరిగితే మీకున్న పేరు అనేది నాశనం అయితే తప్ప ఏం లేదు. నువ్వు ఒకరోజు తాగకపోతే నీకు వచ్చేది ఏం లేదు, పోయేది ఏం లేదు. ఒకరోజు తాగినావు అని అంటే ఒకసారి యూరిన్ పోయినావు అంటే తాగింది మొత్తం వెళ్ళిపోతుంది. కాబట్టి ఇవని దగ్గర బానిసగా బతకడం అనేది మానేసి నీ కష్టంతో నువ్వు తాగినా తిన్నా నిన్ను అనేవాడు ఉండడు. ఎవరి దగ్గర జవాబుదారితనం అని చెప్పుకోవడానికి ఉండదు కాబట్టి జస్ట్ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడానికి ట్రై అయ్యి ఒకని దగ్గర బానిసలాగా బతకడం మానే.